హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ మాఘమాసంలో మనకి వసంత పంచమి ఎప్పుడు వస్తుంది, అలాగే వసంత పంచమి యొక్క విశిష్టత, వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఏ సమయంలో చేసుకుంటే మంచిది, అలాగే వసంత పంచమి రోజున ఏ ఏ కార్యక్రమాలు చేయటం వలన సరస్వతీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి వసంత పంచమి అనేది మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి నాడున జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ పండగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవిని పూజించాలి, రతి మన్మధులను పూజించాలి. దీనివలన మాధవుడు అంటే వసంతుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతున్నారు. అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘ శుక్ల పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈనాడు విష్ణువుని పూజించాలి. అసలు వసంత పంచమి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు చూద్దాము. సరస్వతీదేవి మాఘ పంచమి నాడు అంటే మాఘమాసంలో వచ్చే పంచమి నాడు శ్రీ పంచమి అనే పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యకేలి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని, మదన పంచమి అని పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని చెప్తుంది. శ్రీ పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాలకు నారదునికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతంలో చెప్పబడింది. అహింసకు అధినేత సరస్వతీదేవి. సరహ్ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయ్యింది. అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవి సరస్వతీదేవి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతి పొందిన వారికి ఆయుధాలతో అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పూలతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధంతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో దేవిని ఆరాధన చేయాలి. క్షీరాన్నాన్ని అంటే పాలతో చేసిన పాయసాన్ని, నేతితో కూడిన వంటకాలను, నారికేలం, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగీశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరా సరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాం పాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులవుతారట. సరస్వతీదేవిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజ చేసి సర్వవేళలా సర్వావస్థల యందు నాతోనే ఉండమని చెప్పి ప్రార్థిస్తారు. ఈ రోజున అమ్మవారిని పఠించవలసిన మంత్రం చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతీ భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ లేదా ఈ వసంత పంచమి రోజున పఠిస్తూ అమ్మవారిని పూజ చేయాలి. వసంత పంచమి 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తారీఖు బుధవారం వస్తుంది. ఇది చాలా మంచి రోజు. బుధవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. అలాగే 14వ తారీఖు మాఘమాసంలో వసంత పంచత్రం పుట్టిన రోజు కాబట్టి ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున అమ్మవారిని పూజించవలసిన సమయం, అలాగే అక్షరాభ్యాసం చేపించుకోవాల్సిన సమయం ఉదయం 7:07 నుండి 12:35 వరకు మంచిది. అంటే పూజా సమయం వచ్చేసి 5:28. ఈ సమయంలో కనుక అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేసినా సరే
అమ్మవారికి పూజ చేసినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీ యందు ఉంటాయి. విన్నారు కదా వసంత పంచమి యొక్క విశిష్టత. అలాగే వసంత పంచమి రోజున అమ్మవారి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, అక్షరాభ్యాసం చేయించుకోవాల్సిన సమయం గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.